బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు వివిధ జిల్లాల విహెచ్పిఎస్ స్థాయి నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, ప్రస్తుతం ఈ సమావేశాన్ని సమన్వయం చేస్తున్న నా తమ్ముడు విహెచ్పిఎస్ కోర్ కమిటీ చైర్మన్ తమ్ముడు రాంబాబు, ఈ వేదిక మీద ఉండబడే మొత్తం ప్రధాన నాయకత్వం అందరికీ, నా సోదరులకి, కొన్ని ఇబ్బందులున్నా కొంత ఆలస్యమైన వివిధ జిల్లాల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న నా విహెచ్పిఎస్ వర్గానికి సంబంధించిన, నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరులందరికీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మీరు ఇక్కడికి చేరడానికి ఎంతో కొంత చేయూతనిచ్చిన ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరులారా, ముందుగా మన వికలాంగుల సమాజానికి 6,000 పెన్షన్ మనం నిజంగా అందుకోవాలన్నా, మొత్తం ఆసరా పెన్షన్దారులు అన్నబడుతున్న మన వర్గాలందరికీ, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ, ఇంకా ఆసరా పరిధిలో ఎన్ని సెక్షన్స్ వస్తాయో వారందరికీ 4,000 పెన్షన్ రావాలన్నా, అదే సమయంలో కండరాల క్షీణతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నా సోదరులకి తెలంగాణ రాష్ట్రంలో 15,000 రూపాయల పెన్షన్ సాధించాలన్నా పోరాటం తప్ప మనకు మరో మార్గం లేదనే విషయాన్ని ముందుగా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ప్లీజ్ పోరాటం తప్ప మనకు మరో మార్గం లేదు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను భారతదేశంలో మన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడక ముందు మన వికలాంగులో స్థానికంగా ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ 2007 వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడక ముందు నాటికి మాత్రం వందల సంఘాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ పెన్షన్ పొందుతున్న పరిస్థితి. ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువ పెన్షన్ పొందుతున్న పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో 200కు పైగా 500, 700, 1-2 రాష్ట్రాల్లో 1,500 రూపాయల పెన్షన్ ఆ రోజుల్లో అమలు జరుగుతున్న కాలం. ముఖ్యంగా గోవాలో, పాండిచ్చేరిలో ఆ రోజు నాటికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడే నాటికి 1,500 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం పాండిచ్చేరి. ఆ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి తమ్ముడు నాగేశ్వరరావు మొదటి అధ్యక్షుడిగా ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడే ఆ ప్రకటన కూడా చూపెట్టాడు. వికలాంగులకు చైతన్యం ఇవ్వాలని చెప్పి 28 ఆగస్టు ఇక్కడనే 2007లో ఏర్పాటు చేశాం వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఇదే వేదిక మీద. అంటే అప్పటికి భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉన్నది. 2 కారణాల వల్ల ఇక్కడ మన పెన్షన్ గణనీయంగా పెంచుకోలేకపోయాం. ఒకటి, ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తమ్ముడు రాంబాబు అన్నట్టుగా. 2, ఆ హామీని అమలు చేయమని అడిగే పరిస్థితులు కూడా ఆనాటి ప్రతిపక్షం లేదు.
ఇప్పుడు ఈనాడు ఉన్నట్టుగానే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. భారతదేశంలోనే అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే మనం విహెచ్పిఎస్ ఏర్పాటు చేసుకున్నాము 2007లో. ఒక కారణం, ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేని పరిస్థితిలో నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించింది. 2, ఇచ్చిన హామీ కూడా ఎందుకు అమలు చేస్తలేవని చెప్పి ప్రతిపక్షం కూడా మాట్లాడే పరిస్థితి ఆనాడు కనిపించలేదు. మనం ఒక శక్తిగా లేము. ఎగ్జాంపుల్, 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 225 పెన్షన్ ఇస్తామని ఉంటుంది. ఇస్తున్నది 200. రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యిండు. 2005, 2006, 2007 వికలాంగుల క్లబ్ సమితి ఏర్పడి ఉద్యమం చేసే నాటికి కూడా 200 పెన్షన్ ఇస్తుంది. అంటే ఇవ్వాల్సింది ఎంత? 225. ఇస్తున్నది ఎంత? 200 రూపాయలు. అంటే 25 కూడా భారం అనుకోని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సమాజ పెన్షన్లను పెంచకుండా మనకి అన్యాయం చేస్తున్న రోజులు అవి. 25 రూపాయలు కూడా పెన్షన్లే. పోనీ మీరు 225 ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, మీరు 225 ఎందుకు ఇస్తలేరు? ఆ 25 మీకు ఎందుకు భారం అవుతుందని చెప్పి ఆనాడు ఏ ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించలేదు. ఆనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షం టీడీపీ బలంగానే ఉన్నది. టీఆర్ఎస్ తెలంగాణలో ఒక శక్తిగా ఎదిగింది. ఎందుకంటే 2001 నుంచే టీఆర్ఎస్ మొదలైంది. 2007 నాటికి ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఆనాడు ప్రతిపక్షం టీడీపీ పట్టించుకోలేదు. ఆనాడు ఎదుగుతున్న ఉద్యమ పార్టీ అనబడుతున్న టీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఏనాడు కూడా. ఆ నేపథ్యం నుంచి మనం ఆలోచిస్తే ఆనాటి కూడా వికలాంగుల సమాజంలో సంఘాలు బాగానే ఉన్నాయి. స్థానికంగా జిల్లా స్థాయిలో ఉన్న సంఘాలు ఉన్నాయి, మండలాల్లో ఉండబడే సంఘాలు ఉన్నాయి. మండలాలకు రాష్ట్రానికి జిల్లాకు సంబంధం లేకుండా అక్కడక్కడ సొంతగా గ్రామాల్లో వేసుకున్న సంఘాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ఉద్యమ శక్తిగా మనకు సంఘం లేదు. ఆనాడు అధికార పక్షం ముందు 1500 రూపాయలు డిమాండ్ పెట్టి సాధించాలనుకున్నప్పుడు, ప్రతిపక్షాల పార్టీల మౌనాన్ని ఎండగట్టాలనుకుంటున్నప్పుడు, మనం ఒక వికలాంగుల సమాజం నుంచి ఒక బలమైన ఉద్యమ శక్తిని తయారు చేయాలని చెప్పి 2007 ఆగస్టు 28న వికలాంగుల క్లబ్ సమితి అనే ఉద్యమ శక్తిని మనం ప్రారంభించాం. మూడు లోపాల మధ్యలో, నంబర్ 1, ప్రభుత్వం ఇచ్చిన హామీ 25 రూపాయలు ఎగ్గొడుతున్న రోజుల్లో 1500 పెన్షన్ సాధించాలంటే 25 రూపాయలే ఇవ్వడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ఎట్లిస్తుంది? కనీసం 25 రూపాయలు ఎగ్గొడుతుంటే ప్రతిపక్షం ఒక మాట మాట్లాడలేనప్పుడు మన తరపున ఎవరు మాట్లాడతారు? పోనీ మనమన్నా ఒక సంఘంగా బలంగా తయారైనమా అంటే అది కూడా లేకుండా పోయిన పరిస్థితి కదా. మరి గణనీయంగా మనం పెన్షన్ సాధించుకోవాలంటే బలమైన ఉద్యమం తీసుకురావడం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆనాడు వికలాంగుల క్లబ్ సమితిని ఏర్పాటు చేసుకొని దాన్ని దశల వారీగా జిల్లాలు, రాష్ట్రం మొత్తం చుట్టుముట్టి కొన్ని లక్షల మందితో హైదరాబాద్ నగరంలో ఒక బహిరంగ సభ జరిపి, సభ జరిపిన రోజే హైదరాబాద్ నగరంలో మొత్తం ఇక్కడనే రోడ్డెక్కించి ఒక యుద్ధం చేసి, ఆ యుద్ధానికి దిగొచ్చిన ప్రభుత్వం 500, 600, 700 హామీ ఇచ్చినప్పటికీ ఆమె అమలు చేయకపోతే మళ్ళీ ఎక్కడ హ్యాబిట్స్లో నాతో పాటు వందలాది మంది మన వికలాంగుల సమాజం వికలాంగుల క్లబ్ సమితి ఆధ్వర్యంలో ఆమర దీక్ష చేస్తే దాని ఫలితం వల్ల కొంత 500 పెన్షన్ సాధించడం జరిగింది. అంటే 25 రూపాయలు భారం అంటున్న రాజశేఖర్ ప్రభుత్వంతో 500 సాధించడంలో మన ఉద్యమం తప్ప ఇంకో పరిష్కారం ఎక్కడ ఉన్నది? ఉద్యమే కదా సాధించుకున్నది. అక్కడి నుంచి 500 పెన్షన్ అమలు చేసుకుంటూనే మన 1500 టార్గెట్ చేసి ఆ 1500 కోసం జరిగిన పోరాటంలో మనం 1500 కూడా సాధించుకోగలిగాం. ఆ 1500ని మళ్ళీ 3000 సాధించాలనే లక్ష్యంతో 3000 కోసం పోరాటం చేసి ఆటోమేటిక్గా దాన్ని 3000 సాధించుకున్నాం. 3000, 6000 కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం మొదలుపెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ధర్నాలకు పాల్గొని తెలంగాణలో కూడా ధర్నాలకు వస్తున్న సమయంలో ఖమ్మం ధర్నా అయిపోయి, వరంగల్ ధర్నా అయిపోయి, కరీంనగర్ ధర్నా అయిపోయి, మంచిర్యాల జిల్లా ధర్నా అయిపోయి,
నిజామాబాద్ కూడా అయిపోయి రంగారెడ్డి కాడికి వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. గదే మళ్ళీ 4016కు వచ్చేసింది. ఆటోమేటిక్గా మనం 6000 అనుకున్నాం కాబట్టి 6000 పెన్షన్ నినాదం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ 6000కు హామీ ఇచ్చింది 2023 ఎన్నికల్లో. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇస్తే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. దివ్యాంగుల సంక్షేమం. ఓకే, మొదటి పాయింట్ 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తాం. ఓకే, అందులో చాలా అంశాలు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ పెన్షన్ కార్డుకి వచ్చేటప్పటికి దివ్యాంగుల నెలసరి పెన్షన్ 6000కు పెంచుతామని హామీ ఉన్నది. ఓకే, దివ్యాంగులకు 6000 పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 18 నెలలు గడిచిపోయింది. ఓకే, పోనీ ప్రతిపక్షం ఎవరు ఇప్పుడు? బీఆర్ఎస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లేదా? ఉన్నది. ఇగో దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు 4016 ఇస్తున్నాం ఎన్నికల నాటికి, మేము 6000కు పెంచుతామని హామీ ఇస్తున్నామని చెప్పేశారు. అయిపోయి అధికార పక్షంలో ఉన్నది ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రతిపక్షంలో కూడా ఉన్నది. అధికార పక్షం 6000 హామీ ఇచ్చింది, ప్రతిపక్షం 6000 హామీ ఇచ్చింది. నాకు తెలిసి కారణాలు ఏమైనా ఓటు పరంగా చూస్తే కేసీఆర్కు ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయి. ఎందుకు? 6000 పెన్షన్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నోళ్ళు కాంగ్రెస్కి ఎట్లు వేశారు. టీఆర్ఎస్ అప్పటికే 4000 అమలు చేస్తుంది కాబట్టి 6000 పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ కూడా హామీ ఇచ్చింది కాబట్టి మనం కొంత ఇచ్చినోడికి మళ్ళీ ఇస్తాన్నోడికి ఓట్లేద్దామనేటోళ్ళు ఓ 50% ఇటు కూడా ఓట్లేశారు. అంటే కాంగ్రెస్ మీద అభిమానం ఉండబడిన వికలాంగుల సమాజం కొత్త గవర్నమెంట్ రావాలని చెప్పి కారణాలు ఏమైనా కాంగ్రెస్కు ఓట్లేశారు. అరే ఒక 4016 ఇప్పటికే ఇస్తున్నాడు కదా, మళ్ళీ 6000 ఇస్తామని ఆయన కూడా హామీ ఇచ్చిండు కదా, ఇచ్చినోడికి ఇస్తాన్నోడికి ఓట్లేద్దామనేటోళ్ళు 50% ఇక్కడ ఓట్లేశారు. మన అందరు తెలుసు. ఇది ఇక్కడ సంగతి. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ ఉండి అధికారంకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. ముందు ఎన్నికలు జరిగినాయి ఎక్కడ? 2023 ఇక్కడ. తర్వాత ఎన్నికలు జరిగినాయి అక్కడ 2024. ఇదే మేనిఫెస్టో పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఒప్పించే ప్రయత్నం చేశాం. అప్పటికి ఇక్కడ అమలు జరగకపోయినా సార్ తెలంగాణలో 6000 పెన్షన్ హామీ ఇచ్చారు, వికలాంగుల సమాజానికి 6000 పెన్షన్ హామీ ఇచ్చారు, వృద్ధుల వితంతుల సమాజానికి ఆసర పెన్షన్దారులందరికీ 4000 హామీ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా మీ మేనిఫెస్టో ఇది పెట్టండి అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబుతో చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ముందు ఆయన 5000 ఇస్తాం కృష్ణ అని అన్నాడు. కానీ లేదు సార్ తెలంగాణలో 6000 ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, వాళ్ళు రేపో మాపో అమలు చేయబోతున్నారు, మీరు తెలంగాణలో 6000 ఇస్తారని వచ్చినప్పుడు మీరు 5000 ఇవ్వడం న్యాయం కాదు కదా సార్ అని చెప్పి, వాస్తవానికి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా అన్న 5000 చాలని 5000 చాలి అంటున్నప్పుడు కూడా కోటేశ్వరరావు ముందే కోటేశ్వరరావు నువ్వు ఆగు కాసేపు ఆగని చెప్పి చంద్రబాబుతో సార్ మీరు వీళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఒక సందర్భంలో గదవ పట్టుకొని వీళ్ళకి ఈ సార్ అని చెప్పి గదవ పట్టుకుంటే ఖచ్చితంగా నేను 6000 ఇస్తా కృష్ణ అని చెప్పడం జరిగింది. అది అందరు తెలుసు, లైవ్లో చూశారు, అందరూ ఆ రోజు లైవ్లో చూశారు. ఇది వినతి పత్రం. దాంతోపాటు అప్పటికి నాకు మన కండరాల క్షీణతకు సంబంధించిన నా సోదరుల బాధలు సమస్యలు నా దృష్టికి ఎప్పుడు రాలేదు తమ్ముడు. వాస్తవానికి నేరుగా నా దృష్టికి ఎప్పుడు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ వేదిక మీద కూడా మన వాళ్ళందరినీ పిలిపించి
ఒక 10 మంది ఆధ్వర్యంలో వేదిక మీద కూడా వాళ్ళతో మాట్లాడించాం. వేదిక మీద మాట్లాడించినప్పుడు అన్న మాకు అందరిలా కాకుండా మాకు అదనంగా ఉండేటట్టుగా చూడండి, కొంత పెన్షన్ పెరిగేటట్టు చూడండి అంటే ఎంత పెరిగితే బాగుంటుంది అన్నప్పుడు వాస్తవానికి 2007లో 200 పెన్షన్ అన్నప్పుడు ఎంత పెరిగితే బాగుంటుందని ఆనాడు నేను అడిగినప్పుడు 1500 పెన్షన్ అన్నారు. అట్లనే నా కండరాల క్షీణతకు సంబంధించిన నా సోదరులకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు కదా, నా కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళతో కూడా చర్చించి అమ్మ మీకు సరే జనరల్ మన వికలాంగుల సమాజంతో పోల్చుకుంటే ఇంకా మీకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నది కాబట్టి మీకు ఎంత పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సూచనే 1500 పెరిగేటట్టుగా చూడమన్నప్పుడు సార్ దయచేసి వాళ్ళు లక్షల సంఖ్యలో లేరు సార్, కొన్ని వేల మంది 2000 మందో 5000 మందో 10,000 మందిలో ఉంటారు సార్, దయచేసి పెద్ద మంది చేసుకో సార్, ఖచ్చితంగా వాళ్ళకు 15,000 ఏమంటే కృష్ణ నేను 15,000 కూడా ఇస్తపో అని చెప్పి ఆయన హామీ ఇచ్చిండు. దాన్ని అమలు జరుగుతుంది. అక్కడ ఇచ్చిన హామీ ఏప్రిల్లో, ఆయన అధికారంలోకి వచ్చింది జూన్లో. ఇచ్చిన హామీ ఏప్రిల్లో, ఆయన అధికారంలోకి వచ్చింది జూన్లో అధికారంకి వచ్చి జూన్లో పెన్షన్ పంపడం మొదలుపెట్టిండు. కానీ 3 నెలలు పంచిండు ఒకసారి. 2 నెలల బకాయిలు అంటే హామీ ఇచ్చింది ఏప్రిల్లో కాబట్టి ఏప్రిల్ నెల బకాయి, మే నెల బకాయి, ఇవ్వాల్సిన జూన్. 3 నెలల బకాయిలు జూన్ మాసంలో ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం పెన్షన్ ఇచ్చుకుంటూనే వస్తున్నాడు. 3,000 బకాయిలు అంటే 3 నెలల బకాయిలు అంటే ఆ రోజు 6,000 పెన్షన్ ఇచ్చే కాడ 18,000 ఇచ్చాడా లేదా? నా వృద్ధుల వితంతుల సమాజానికి 4,000 ఇచ్చే కాడ 4 3 12,000 ఒకే నెలలు ఇచ్చిండా లేదా? అదే సమయంలో కండరాల క్షీణతకు సంబంధించిన నా సోదరులకు 3 నెలల బకాయిలు వచ్చినాయా లేదా? అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ రోజు నుంచి వర్తింపజేసి ఇస్తే ఇక్కడ అధికార పక్షంలో పెన్షన్ ఉంటుంది 6,000, ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటుంది 6,000. 18 నెలలు గడిచినా దాన్ని ఊసే ఎత్తట్లేరు. ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఇవ్వకుండా మోసం చేస్తే అడగాల్సిన ప్రతిపక్షమేమో మౌనంలో ఉన్నది. ఆనాడదే కదా 2025 225 రూపాయలు ఇవ్వాల్సిన సమయంలో 25 రూపాయలు లేకుండా రాజశేఖర్కి 200 ఇస్తే అరే ఆ 225 ఎందుకు ఇస్తలేవని చెప్పి ఆనాడు ప్రతిపక్షం అడగలేగా. ఈనాడు 18 నెలలు గడిచినా కూడా అసెంబ్లీలో ఏ ప్రతిపక్ష పార్టీ గట్టిగా మాట్లాడతలేదు కదా. మన తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరికి అర్థమవుతలేదు, మనకు అర్థమవుతుంది కదా ఎవరు లేరు అనే విషయం. మన తరఫున గట్టిగా వకాలు తప్పించుకునేటోళ్ళు ఎవరు? అసెంబ్లీలో ప్రతి సందర్భంలో చర్చలు జరుగుతుంటాయి. కొట్టుకున్నట్టుగా పనిచేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మధ్యలో ఇక రోజు కొట్టుకున్నట్టుగానే ఇక ఒక రకం చెప్పంటే అసెంబ్లీలో కొట్టుకోవడమే తక్కువ, కొట్టుకున్నట్టుగా మాట్లాడతారు కదా. చాలా విషయాల మీద కొట్టుకున్నట్టుగా మాట్లాడే వీళ్ళు మరి 18 నెలలు గడిచినా కూడా ఎందుకు అమలు చేస్తారు అని చెప్పి ఒక్కనాడు అసెంబ్లీలో ఎందుకు గట్టిగా మాట్లాడతలేరు ప్రతిపక్ష పార్టీలు? ఒక్కనాడు అసెంబ్లీలో ఎందుకు నిలదీస్తలేరు ప్రతిపక్ష పార్టీలు? ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం ఇచ్చేది బీఆర్ఎస్ కదా. ఇప్పుడు శాసనసభలో ఎందుకు బీఆర్ఎస్ గట్టిగా యుద్ధం చేస్తలేదు అంటే ఎంతకాలం పెన్షన్ ఎగగొడితే ఈ పెన్షన్ పొందాల్సిన వాళ్ళలో కోపం కాంగ్రెస్ మీదనే వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓట్లేదో మాకు వస్తాయి, మేమెందుకు అడగాలి అంటే కనీసం ఇప్పిద్దాము, అభిమానం చూడకూడదామనే ఆలోచన కూడా లేదు. కొట్లాడి ఇప్పిద్దాం, పోనీ కొట్లాడి ఇప్పిస్తే అభిమానం మీ మీద కూడా వాళ్ళ మీద కూడా వస్తుంది కదా కొంత. అదే రేవంత్ రెడ్డి గారు ఇన్నేళ్ళు ఇయ్యకపోయినా ఇగో పలాని పార్టీ వాళ్ళు మా తరఫున గట్టిగా మాట్లాడిండ్రు, రోడ్డు మీదకి వచ్చిండ్రు, మా తరఫున యుద్ధం చేసిండ్రు, అసెంబ్లీని మొత్తం దిగ్బంధం చేసిండ్రు, లేదా అసెంబ్లీ నడవకుండా చేసిండ్రు, మా తరఫున మాట్లాడి మాకు సాధించి పెట్టిండ్రు అనే అభిమానంతో కొంత వాళ్ళకు కూడా అండగా ఉంటారు కదా మెజారిటీగా. ఆయన పెన్షన్ సాధించి పెన్షన్ పెంచేటట్టు ఒత్తిడి పెట్టి మీకు ఇప్పించి మీ అభిమానంతో ఓట్లేసుకోవాలనుకోవట్లేదు కూడా వాళ్ళు. ఎన్ని రోజులు పెన్షన్ ఇవ్వకపోతే అంత కోపం వాళ్ళ మీద పెరుగుతుంది, మాకు ఓట్లు ఇస్తారు అనుకుంటాను అంతే. ఎంత నీచమైన ఆలోచన అది, ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది. ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ నేను చెప్తున్నాను, ఆనాడు అధికార పక్షం 25 రూపాయలు కూడా మోసం చేసింది. ఈనాడు అధికార పక్షం
4,000 నుంచి 6,000 పెంచాల్సిన సమయంలో ఆ 2,000 రూపాయలు మోసం చేస్తూ వచ్చింది. ఒకనాడా 2 నాళ్ళ 18 నెలలు 18 నెలల పెన్షన్ నిజంగా 2,000 మనకు అదనంగా వస్తే 36,000 ఇటు మనకు 36,000 ఆసర పెన్షన్దారులందరికీ ఒక నెలకు 36,000 ఇంత బకాయిలు పడ్డాయి. నేను ఒక రోజు మీకు తెలియకుండానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర కూర్చున్నా. అంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రతి విషయం ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకొని ముఖ్యమంత్రికి చెప్పేటోడు కాబట్టి అని చెప్పి నేను అక్కడికి పోయినా. అన్న ఏందన్నా ఈ మా వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ ఎగ్గొడితే ఎట్లా నెలకు వాళ్ళకు నెలకు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెంచింది అమలు చేస్తే 2,000 కోట్ల వస్తుంది. ఇప్పుడు ఒక సంవత్సరం అయిందన్న పెన్షన్ పెంచకుండా అంటే 12,000 కోట్ల రూపాయలు కదా. నెలకు 1,000 కోట్ల రూపాయలు అంటే 12 నెలల్లో 12,000 కోట్ల రూపాయలు కదా. ఈ 12,000 కోట్ల రూపాయలు కావాలే అన్న ఎగ్గొట్టేది న్యాయం కాదు కదన్న అని అంటే ఆయన ఏమన్నాడంటే అవును కృష్ణ బడ్జెట్ ఏదో రకంగా రైతు రుణమాఫీ కోసం రైతు రుణమాఫీనా రైతు రుణమాఫీను రైతు బందా రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు భరోసా కోసం అటు పంపుతున్నట్టుకున్నది అని అన్నాడు అతను. అంటే ఎవరి డబ్బులు ఎవరికి పంపుతున్నట్టు ఎవరి డబ్బులు ఎవరికి పంపుతున్నట్టు మీరు గమనించాలి. మళ్ళా చెప్తున్నా మేము రైతులకు రుణమాఫీ చేశాము ఇంత అని అంటుంది గవర్నమెంట్. లే మీరు అంతటి చేయలేదని అంటారు వీళ్ళు. మళ్ళా మీరు కొంతనే చేశారు మొత్తం చేస్తలేని అంటారు ఎవరు అధికార పక్షము. మేము రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అని మాట్లాడుతుంటారు అసెంబ్లీలో. లేదు మీరు మొత్తం నిలబెట్టుకోలే ఇంకో కొంత మిగిలిందంటారు వీళ్ళు. అంటే 18 నెలలకు కొట్టిన విషయం మాత్రం ఇది మాట్లాడరు వీళ్ళు. అంటే ఎంతో కొంత అమలు జరగని కాడ మాట్లాడుతుండ్రు కానీ పూర్తిగా అమలు జరగని చోట మాత్రం మాట్లాడతలేరు ఇక్కడ. అంటే అధికార పక్షం ఏ వైఖరితో ఉన్నదో ప్రతిపక్షం కూడా మన పట్ల అదే వైఖరితో ఉన్నది అనడానికి సాక్ష్యం ఇతరాత్ర అంశాల మీద యుద్ధం చేసినట్టుగా కొట్లాడుకునే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్క మన విషయంకి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు కూడా మాట్లాడతలేరంటే మన పట్ల వాళ్ళు నిజాయితీగా లేరు అనడానికి అధికార పక్షంకి లేదు ప్రతిపక్షానికి లేదు అనడానికి ఇదంతా బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది. నేను అంటున్నాను ఇద్దరు నిర్లక్ష్యం కనిపిస్తున్నప్పుడు పెన్షన్ ఎట్లా పెరుగుతుంది కానీ నాకు అర్థమవుతలేదు. ఇద్దరు నిర్లక్ష్యం కనిపిస్తున్నప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళకు తెలిసే ఇవ్వట్లేదు. వీళ్ళ తరపున ఏం కాదు వీళ్ళు అడిగేటోళ్ళ వీళ్ళు చేస్తారా అన్నట్టుగా ఉన్నది. ప్రతిపక్షం అడగతలేదు. మనం అడగకపోయినా వాళ్ళ మీద కోపం వస్తుంది మనకు ఓట్లేస్తారని వీళ్ళు అనుకుంటారు. ఇక మరి మనం పెన్షన్ ఎట్లా పెరగాలి? నేను అంటున్నా ఒక పెన్షనే కాదు ఇప్పుడు పెట్టిన 25 డిమాండ్లకు ఇంకా 10 డిమాండ్లు కలిపినా కూడా 1,00,000 మందితో మీటింగ్ పెట్టిన రోజు తాడోపేడ తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. 1,00,000 మందితో హైదరాబాద్ నగరంలో మనం మళ్ళీ సభ జరిపిన రోజు ఆ సభ ప్రభావం జరిగే పరిణామాలు కాంగ్రెస్ చెవి చూడక తప్పదు. ప్రతిపక్ష పార్టీలు కూడా అర్థం కాక తప్పదు. కాంగ్రెస్ చెవి చూడక తప్పదు. అది జరగాలంటే మళ్ళీ మొదటికి వచ్చాం. అవును వికలాంగుల క్లబ్ పౌర సమితి రాకముందు వికలాంగుల క్లబ్ పౌర సమితి యుద్ధానికి రాకముందు 2027 కంటే ముందు వికలాంగులకు సంఘాలు లేవా? ఓకే వికలాంగులకు సంఘాలు లేవా? ఉన్నాయి. వికలాంగులకు 100 సంఘాలు ఉన్నా వికలాంగుల క్లబ్ పౌర సమితి వికలాంగుల సమాజాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చింది. ఓకే పోనీ ఇప్పుడు వికలాంగుల క్లబ్ పౌర సమితి ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేదు అనుకుందాం. వికలాంగుల క్లబ్ పౌర సమితి ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేదు అనుకుందాం. అధికార పక్షం మోసం చేస్తుంది, ప్రతిపక్షం మన గురించి మాట్లాడతలేదు. వికలాంగుల క్లబ్ పౌర సమితి కూడా ఇప్పటివరకు ఒక బలమైన నిర్ణయం తీసుకోలేదు కూడా అనుకుందాం. మరి వికలాంగుల క్లబ్ పౌర సమితి ఒక బలమైన నిర్ణయం ఇప్పటివరకు తీసుకోకపోతే మరి ఇంకా సంఘాలు ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు తీసుకోలే? ఇంకా సంఘాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు తీసుకోలే? ఒక వికలాంగుల క్లబ్ పౌర సమితి కాదు కదా, ఇంకో 10 సంఘాలు పేరుకైతే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి కదా. ఆ 10 సంఘాలు ఏదో ఒక సంఘమైనా సరే బలమైన నిర్ణయం ఎందుకు తీసుకోలే? తీసుకునే పరిస్థితి లేదు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడక ముందు సంఘాలున్నా తీసుకునే పరిస్థితి లేదు యుద్ధానికి. ఒకే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇప్పటికీ ఒక యుద్ధానికి నిర్ణయం తీసుకోక ముందు కూడా ఏ సంఘం తీసుకోలేదు. కాబట్టి యుద్ధం చేయాల్సింది మనమే, చేద్దాం, దాన్ని సిద్ధపడండి అంతే. యుద్ధం చేయడానికి సిద్ధమవుదాం, దాన్ని సిద్ధం కానీ అంతే. నేను తమ్ముడు నాగేశ్వరరావుకు చెప్తున్నా, తమ్ముడు నరసింహ టైగర్కు చెప్తున్నా, నీకు చెప్తున్నా, తమ్ముడు చెప్తున్నా, రాజు చెప్తున్నా, మీరు ఆనాడు వికలాంగుల హక్కుల పోరాట సమితిని నిర్మించి నాయకత్వం వహించి సాధించి పెట్టారు. దయచేసి మళ్ళా యుద్ధానికి వికలాంగుల సమాజాన్ని మొత్తం సమాజాన్ని సిద్ధం చేయాలంటే వికలాంగుల హక్కుల పోరాట సమితిలోనే మీరు పనిచేసుకోండి అంతే. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిగిలిన సంఘాలు వాళ్ళు యుద్ధాన్ని జరుగుతున్న క్రమంలో వాళ్ళు మద్దతు ఇస్తే స్వాగతిస్తాం, భాగస్వామ్యం అయితే స్వాగతిస్తాం. కానీ యుద్ధం చేసేది వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇది క్లియర్. నేను నాగేశ్వరకి ఎందుకు అప్పీల్ చేస్తున్నా, ఈ యుద్ధానికి నాయకత్వం వహించినోడు. మీకు ఎందుకు అప్పీల్ చేస్తున్నా, యుద్ధంలో మీరు పాల్గొన్నోళ్ళు. రాజేష్ నీకెందుకు అప్పీల్ చేస్తున్నా, మీరు ఇంత కష్టపడ్డోళ్ళు. టైగర్కి ఎందుకు కష్టపడుతున్నా, మళ్ళీ అడవిలో పోవద్దని చెప్తున్నా, అందుకోసం జనములు ఉండరు నాయన అని చెప్పాడండి. ఓకే, నేనేమంటున్నా అంటే మీరు యుద్ధాన్ని నడిపి సాధించి పెట్టారు. పోనీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు అనుకుందాం. మరి ఎవరైనా నిర్ణయం తీసుకోమని చెప్పండి. ఒక 10,000, ఒక 10 లక్షలు, 1 లక్షతో యుద్ధం చేయని నిర్ణయం తీసుకొని చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. అది లేదు కదా, ఇప్పటివరకే తెలియదు కదా. ఈనాడు కూర్చునే నాటికే తెలియదు కదా. ఆనాడు 2007లో ఆగస్టులో కూర్చునే నాటికి ఆ పరిస్థితి లేదు, సంఘాలు ఉన్నాయి. ఈనాడు మళ్ళీ ఇంత 18 నెలలు మనకు మోసం జరుగుతున్నా కూడా ఈనాటికి ఒక సంఘం యుద్ధానికి సిద్ధం చేయలేదు. మళ్ళీ విహెచ్పిఎస్ ముందుకు వచ్చేసింది. కాబట్టి విహెచ్పిఎస్ను జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో బలోపేతం చేయండి. తక్షణమే యుద్ధానికి మాత్రం సిద్ధపడదాం. నేను పూర్తి సమయం మళ్ళీ చెప్తున్నా, అధికార పక్షం కావాలనే మోసం చెప్తున్నది. వీళ్ళ తరఫున ఎవరు అడగరు అని. ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగానే మన తరఫున అడుగుతలేదు. వీళ్ళ ఎంతకాలం కాంగ్రెస్ వీళ్ళకి ఎగ్గొడితే ఆ ఓట్లు ఆటోమేటిక్గా మాకే వస్తాయి కోపంతో అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. విహెచ్పిఎస్ తర్వాత విహెచ్ కంటే ముందు ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలు యుద్ధానికి రావట్లేదు. ఇప్పటి వరకు నిరూపణ అయిపోయింది. మళ్ళీ యుద్ధంకి ముందుకు వచ్చేది విహెచ్పిఎస్ మాత్రమే. విహెచ్పిఎస్కి అండగా ఉండాల్సిన బాధ్యత టోటల్ వికలాంగుల సమాజానికి ఉన్నదనే విషయం దృష్టి తీసుకుంటున్నాను నేను. ఇప్పటి వరకు వివిధ సంఘాల్లో విహెచ్పిఎస్ నుంచి వివిధ కారణాల వల్ల మొక్కలు సంఘాలు పెట్టిన మీ ప్రాధాన్యత, మీ గౌరవాన్ని మన వికలాంగుల హక్కుల పోరాట సమితిలోనే చూసుకోండి. ఆ గౌరవం ఇచ్చే బాధ్యత నాది, మన వికలాంగుల సమాజాన్ని, వికలాంగుల హక్కుల పోరాట సమితి. అది అందరం కలిసి పని చేసుకుందాం. అంతిమంగా మనం గెలవాలి. ఇక్కడ పక్క రాష్ట్రంలో 6,000 తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో 4,000 తీసుకుంటున్నామనే మాట 18 నెలలుగా మోసం జరుగుతుంటే మనం మౌనం ఉంటే వికలాంగుల సమాజానికి విలువ ఏంటి? ఇక్కడ పక్క రాష్ట్రం, మన పక్క రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత అక్కడ పెన్షన్ హామీ ఇచ్చారు. లేటుగా హామీ ఇచ్చిన వాళ్ళు ముందు అమలు చేస్తుంటే, ముందు అమలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటివరకు అమలు చేయకపోతే అమలు చేయించుకోలేని పరిస్థితుల్లో మన వికలాంగుల సమాజం ఉన్నట్టే కదా. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కలిసి కష్టపడదాం, పూర్తి సమయం వెచ్చిస్తాం, యుద్ధాన్ని ముందుకు నడిపిద్దాం. ఆనాడు భారతదేశమే చూసింది మన యుద్ధం, ఇప్పుడు ప్రపంచం చూసే విధంగా నడిపిద్దాం. 2007లో భారతదేశమే చూసింది మన యుద్ధం. 2007లో మనం నిర్వహించిన లక్షల మంది సభ ప్రపంచంలో ఎందుకు నిర్వహించలే? అప్పుడు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు వికలాంగులు ఉన్నారు కదా, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు వికలాంగులు ఉన్నారు కదా. ఎక్కడన్నా ఒక 20,000 మందితో యుద్ధం చేసిన చరిత్ర ఎక్కడ కనిపిస్తుందా? కానీ ఆనాడే 2007లో 18 ఏళ్ల క్రితమే 5 లక్షల మందికి పైగా హైదరాబాద్ దిగ్బంధం చేసిన చరిత్ర మనకున్నది. 2007లోనే 5 లక్షల మందితో యుద్ధం చేస్తే మరి ఇప్పుడు 50 లక్షల మంది తెలంగాణలోనే ఉన్నారు కదా, 45 లక్షల మంది మొత్తం ఆసరా పెన్షన్దారులు ఉన్నారు కదా. ఇంకా పెన్షన్ రాక బాధపడేటోళ్ళు ఇంకొక 5-6 లక్షల మంది స్పష్టంగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరో తమ్ముడు చెప్పారు అసలే ఆసరా పెన్షన్ రానోళ్ళు ఎదురు చూడోళ్ళు ఇంకా ఆవేదనతో ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఇంకా బాగా రోడ్డు మీదకి రావడానికి సిద్ధపడతారు అనడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ వస్తే డైరెక్ట్ 6,000 రావాలి వికలాంగులు కొత్తగా వస్తే. ఒకవేళ వాళ్ళకి పెన్షన్ వస్తే నా వృద్ధుల వితంతులకు వాళ్ళకు డైరెక్ట్ 4,000 రావాలి. మీకు వస్తున్నదాన్ని చూసి రాకపోతే ఎంత బాధపడతారు వాళ్ళు? మీకు వస్తున్నది చూసి రాకపోతే ఎంత బాధపడతారు? ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా,
వికలాంగుల క్లబ్ పౌర సంస్థ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఖచ్చితంగా ఉంటుంది. 2 కారణాల వల్ల నెల 15 రోజులు 2 నెలలు అనలేం. ఎందుకంటే మీ అన్నగా చెప్తున్నా, ఒక నెల రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నెల రోజుల్లోనే భారతదేశం ప్రపంచం మన వైపు చూసే విధంగా ఒక యుద్ధానికి సిద్ధం చేద్దాం. మీరు కష్టం ఉండండి అంతే, ఆవేదన కసిగా మారాలి అంతే. ఏం మోసమా కాదా? 18 నెలలు మోసం చేస్తుంటే ప్రతిపక్షం మౌనంగా ఉంటుందా? 18 నెలలు మౌనంగా చూస్తూ ఊరుకుంటుందా మన అంశం మీద? అంటే 50 లక్షల మందికి సంబంధించిన ఆసర పెన్షన్దారుల అంశం మీద ఎంత మౌనంగా ఉండడం అంటే ఎంత నిర్లక్ష్యం మన పట్ల. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి, నెల రోజుల్లోనే ఎందుకు రావాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరి మీద ఎవరు దృష్టి పెట్టరు. ఇక నేను గెలవాలని కాడ నామినేషన్ల ప్రక్రియ ఈ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఇంకెవరి మీద దృష్టి పెట్టారు నిలబడేటోళ్ళు. నోటిఫికేషన్ రాకముందు కొద్దిగా మన వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్నికల నామినేషన్లు ఈ ప్రక్రియ ఆ ప్రక్రియ వాళ్ళని చూసుకోవడం ఎక్కువైపోతుంది. రెండోది, నోటిఫికేషన్ రాకముందు మన ప్రధాన ఎజెండా ఇంకొకటి ఉన్నది. ఏది? స్థానిక సంస్థల్లో మన రాజకీయ ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్ రాకముందు మనం ఒక యుద్ధం చేస్తే దానికి ఏమైనా సమస్య పరిష్కారం కొంత ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన వల్ల లేదనేటప్పటికీ మనం మళ్ళీ ఆ అంశాన్ని మనం యుద్ధంగా మార్చడానికి కొంత అవకాశం తక్కువ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. దీన్ని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మనం చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించుకుందాం. దాదాపు ఇంకా నెల 15 రోజులు అంటుండ్రు. నెల 15 రోజులు అని మనం అనుకోవద్దు. ఇప్పటికే ఇవాళ 3వ తారీఖులు ఉన్నాం. దయచేసి ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 15-20 మధ్యలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఈ లోపే మనం చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం మన ఉద్యమం వైపు చూసే విధంగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని దృష్టి పెట్టుకొని దయచేసి ఖచ్చితంగా తమ్ముడు చెప్పిండు అన్న బుధవారం అయితే బాగుంటుంది అని చెప్పి. తమ్ముడు ఈ నెల బుధవారం అయితే బాగుండేది. ఈ నెల బుధవారం 16 అవుతలేదు. ఏది? కానీ నువ్వన్న దాని ప్రకారమే నీకు సెంటిమెంట్ ఉన్నట్టున్నది తమ్ముడు. నీ సెంటిమెంట్ని గౌరవించి అదే బుధవారం ఆగస్టు 13వ తారీఖు నాడు పెడదాం. ఆగస్టు 13 బుధవారం అవుతాను. నువ్వు మాట్లాడిన దాంట్లో నేను గమనించాను. నువ్వు అన్నప్పుడు చూశాను. నిజంగానే 16 బుధవారం అవుతుందా అంటే ఈ నెల 16 జూలైలో 16 బుధవారం అవుతుంది. చూడండి ఇదేంటి? ఈ నెల 16 నువ్వు అన్నట్టు బుధవారం అవుతుంది. నేను చూసుకున్నాను నువ్వు అన్న తర్వాత. కానీ మళ్ళీ 13 వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ బుధవారం అవుతుంది. కాబట్టి ఎట్లా ఆగస్టు 15 కంటే ముందు చేస్తేనే వాళ్ళ మీద కూడా, గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కంటే ముందే మనం యుద్ధం జరగాలి. ఆగస్టు 15 తర్వాత ఏ క్షణమైనా మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 13వ తారీఖు నాడు చలో హైదరాబాద్ నిర్వహించబోతున్నాం. వికలాంగుల మహాగర్జన అనే పేరుతో 13వ తారీఖు నాడు డిక్లేర్ అయినట్టే. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే రేపు ఎక్కడికి వస్తున్నాడు? ఓకే, మొత్తం వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఎంతమంది తీసుకొస్తారో అదే ఎల్బీ స్టేడియంకి. వాళ్ళు ఎల్బీ స్టేడియం నింపితే మనం ఎల్బీ స్టేడియం కాదు హైదరాబాద్ నగరాన్ని నింపే విధంగా ప్రయత్నం చేద్దాం. ఎల్బీ స్టేడియం నిండాలి, బషీర్బాగ్ నిండాలి, రోడ్లన్నీ మొత్తం ప్యాక్ కావాలంతే. పేరుకు మీటింగే కానీ హైదరాబాద్ దిగ్బంధమే కావాలి. పేరుకు మీటింగే, హైదరాబాద్ దిగ్బంధమే కావాలి. మీటింగే పెట్టుకుందాం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా మన ఆవేదన చాటడానికి బహిరంగ సభ పెడతాం. కానీ బహిరంగ సభకు వచ్చే పబ్లిక్ ఏ స్థాయిలో ఉండాలంటే ఎల్బీ స్టేడియం నిండాలి, బషీర్బాగ్ రోడ్లు నిండాలి, హైదరాబాద్ నగరం ప్రధాన కూడలన్నీ నిండిపోవాలి. ఒక మన చెప్పకనే హైదరాబాద్ దిగ్బంధం కావాలి, ప్రపంచం చూడాలి మనం వికలాంగ సమాజం. దయచేసి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఈ క్షణం నుంచి అందరూ ఫుల్ టైమర్ వర్కర్గా మారండి. అంతే. మన జీవితాల్లో ఆ వెలుగు చూడాలంటే, ఆ లక్ష్యం చూడాలంటే, మన గౌరవం ప్రపంచం ముందు రావాలంటే మాత్రం అదొక పనిగా మీరు ముందుకు రావాలని కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో కూడగట్టే కాడ
కూడగట్టే కాడ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం ఆసర పెన్షన్దారులలో చైతన్యవంతమైన వర్గం, నిర్మాణపరమైన వర్గం మన వికలాంగుల సమాజం, మర్చిపోవద్దు. మొత్తం ఆసర పథకంలో పెన్షన్ పొందుతున్న వాళ్ళలో చైతన్యవంతమైన వర్గం, నిర్మాణపరమైన వర్గం వికలాంగుల సమాజం. అందువల్ల వృద్ధులకు చైతన్యం లేదు అంటలేను, కానీ వృద్ధులకు నిర్మాణం లేదు కదా, సంఘం లేదు కదా. వితంతులకు చైతన్యం లేదు అంటలేను, సంఘం లేదు కదా, నిర్మాణం లేదు కదా. ఓకే కదా. ఒంటరి మహిళలకు చైతన్యం లేదు అంటలేను, సంఘం లేదు కదా, నిర్మాణం లేదు కదా. ఇట్లా అందులో మన ఆసర పెన్షన్దారులు ఎక్కడ చూసుకున్నా కూడా అంత చైతన్యం అని నేను ఎందుకంటున్నంటే, ఇప్పటికే ఒక 18 ఏళ్ళుగా యుద్ధాన్ని నడిపిన చైతన్యం ఉన్నది, నిర్మాణం ఉన్నది వికలాంగులకు. యుద్ధం నడిపిన చైతన్యం ఉన్నది, నిర్మాణం ఉన్నది, గెలిచిన చరిత్ర కూడా ఉన్నది మనకు, అంతేనా కదా. కాబట్టి ఇతరులతో పోల్చుకుంటే సంఘపరంగా చైతన్యవంతులమైన, నిర్మాణపరంగా శక్తిగా ఉన్నాం, యుద్ధంలో గెలిచున్నాం, మనం యుద్ధంలో గెలిచున్నాం. మిగతా ఆసర పెన్షన్దారులు వచ్చేటోళ్ళలో ఇవన్నీ లేవు కదా. అదే సమయంలో వృద్ధుల వితంతుల కోసం కూడా యుద్ధం చేసి గెలిపించిన దాంట్లో కూడా వికలాంగుల పర్సంటే ప్రధాన పాత్ర పోషించింది. ఆ రోజు పబ్లిక్ రావచ్చు కానీ వాళ్ళకు నిర్మాణం లేదు కదా, పబ్లిక్ సమీకరించాను. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చైతన్యవంతమైన వికలాంగుల సమాజమే ఇప్పుడు అందరినీ కూడా కట్టుకోవాలి. అంటే వికలాంగుల సమాజం వికలాంగులను కూడా కట్టుకోవాలి, అందరినీ. వికలాంగుల సమాజమే అందరినీ కూడా కట్టాలి. వికలాంగుల సమాజమే అందరినీ కూడా కట్టాలి. భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అంతేనా? భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లనే నా వికలాంగుల సమాజం వికలాంగులందరినీ కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తూనే మొత్తం ఆసర పెన్షన్దారులందరినీ కూడా కట్టే ప్రయత్నం మీరే చేయాలి. ఎందుకంటే సంఘం ఉన్నది, నిర్మాణం ఉన్నది, చైతన్యం ఉన్నది, యుద్ధం నడిపిన అనుభవం ఉన్నది, లక్షల మందిని సమీకరించిన చరిత్ర కూడా ఉన్నది మనకు. మన వికలాంగుల సమాజాన్ని సమీకరించాం, వృద్ధుల వితంతుల లక్షల మందిని కూడా మనం అది మన ఉప్పల్ గ్రౌండ్కు అప్పుడు సమీకరించి పెట్టాం, దానివల్లనే పెన్షన్ పెరిగింది. కాబట్టి టార్గెట్గా చూసుకుంటే వికలాంగులందరూ ముందు కనీసం దృష్టి పెట్టాల్సింది రెండో బలమైన వర్గంగా, కొంత వెంటనే స్పిరిట్ తెచ్చుకునే వర్గంగా మనకు ఉండేది వితంతులు అనే విషయం తమ్ముడు చెప్పారు. ఎందుకంటే భర్తను కోల్పోయిన వాళ్ళలో 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళ లోపల కూడా చాలా మంది ఉండడానికి అవకాశం ఉన్నది. కొద్దిగా వాళ్ళు మీటింగ్లకు రావడానికైనా, కూర్చోవడానికైనా, యుద్ధం చేయడానికైనా వాళ్ళకు సిద్ధంగా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. వాళ్ళు 10 మందిని కూడగట్టడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. కాబట్టి వికలాంగుల పౌర సమితి వెంటనే టార్గెట్ చేసి దృష్టి పెట్టాల్సింది నా వితంతుల మీద, ఒంటరి మహిళల మీద దృష్టి పెడితే, మీ ఇద్దరు కలిసి మళ్ళా వృద్ధులందరికీ సమీకరించి, ఇంకా బీడీ కార్మికులు, నేత కార్మికులు, అదే సమయంలో గౌడ కార్మికులు, వీళ్ళందరినీ కూడా సమీకరించే బాధ్యత తీసుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్న టార్గెట్ తీసుకోవడానికి మనకు దయచేసి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సింది మాత్రం మీరేననేసి కూడా మీరు తీసుకుంటున్నాను నేను. ఇక మీకు అండగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వికలాంగుల సమాజాన్ని తీసుకొద్దాం. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల పౌర సమితి నుంచి మినిమం 50 మంది టాప్ లీడర్లను తీసుకొద్దాం. ఇక్కడికి మనకున్న జిల్లాలు 33 జిల్లాలకు జిల్లాకి 2 చొప్పున పర్యవేక్షకులకు రావడానికి అవకాశం ఉంటుంది. పర్యవేక్షకులు, ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా మీటింగ్లకు వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? సభకు వచ్చి వాళ్ళు చెప్తారు, అరే మా రాష్ట్రంలో ఇస్తున్నారు, మీ రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేరు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు మాకు ఇస్తున్నాడు కదా, అంతకు ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీకు ఇయ్యకపోయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు ఇస్తున్న నెల మేము 6,000 తీసుకుంటున్నాం కదా, నెల మేము 4,000 తీసుకుంటున్నాం కదా, నెల మేము 15,000 తీసుకుంటున్నాం కదా, మరి మీరు ఎందుకు తీసుకోవట్లేదంటే మీరు అడుగుతలేరు, గట్టిగా కొట్లాడతలేరు కాబట్టి తీసుకోవట్లేదు. కాబట్టి మీరు కూడా కొట్లాడండి, మేము అండగుంటామని చెప్పి వాళ్ళు కూడా పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని అట్లా తీసుకొస్తాను. అదే సమయంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి శ్రేణులు అందరూ కలిసి రేపు జూలై 7 అయిపోతే, జూలై 7 ఎంఆర్పిఎస్ వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది 31ది. అందులో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి నేను సర్కులర్ పెట్టాను. ఎట్లా పాల్గొంటారో మీకు ఆహ్వానాలు కూడా ఉంటాయి. జూలై 7 అయిపోయిన వెంటనే జూలై 7 తర్వాత ఖచ్చితంగా తేదీ నిర్ణయించుకున్న దాని ప్రకారంగా నెల రోజులకు తగ్గకుండా నేను అన్ని జిల్లా తిరగడానికి మన దగ్గరకు వచ్చేస్తాను. అన్ని జిల్లాలు మహాసభలకు వస్తా. అది మహాధర్ణ పేరుతో వచ్చినా జిల్లా కేంద్రాలకు వస్తా, లేదా జిల్లా మహాసభల పేరుతో, సన్నాహ సభల పేరుతో వచ్చినా నేను జిల్లా కేంద్రాలకు వస్తా. ముందు ఒకటి
మహాధర్నా పెట్టుకున్నాం అనుకో, మహాధర్నా అయినా కలెక్టర్ కార్యాలయం ముందుకు వస్తాం, వేల మందితో ధర్నా చేస్తాం, కలెక్టర్ వినతి పత్రం ఇస్తాం, అది ఎక్స్పోజ్ అవుతుంది. సన్నాహ మహాసభ చలో హైదరాబాద్ వికలాంగుల మహాగర్జన సన్నా జిల్లా సదస్సు పెట్టుకున్నా కూడా నేను రావడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా నెల రోజుల్లో రోజు ఉదయం పూట 2 నియోజకవర్గాలు, సాయంత్రం పూట 2 నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలు ఫస్ట్ టార్గెట్ చేసుకొని జిల్లా కేంద్రాల చుట్టూ ఉండబడే నియోజకవర్గ టార్గెట్ చేసుకొని మొదటి విడత పర్యటనలో జిల్లా కేంద్రాలు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు నేను వరంగల్ పోయినాను అనుకో, వరంగల్ పోతే ఉమ్మడి వరంగల్లో 2 నియోజకవర్గాలు టౌన్లోనే ఉంటాయి, 2 నియోజకవర్గాలు టౌన్లోనే ఉంటాయి. వరంగల్ హన్మకొండ పేరుతో తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు మనకుంటాయి. అట్లా రోజు ఉదయం పూట 2 నియోజకవర్గాలు ఒక దిక్కు, సాయంత్రం పూట 2 నియోజకవర్గాలు ఒక దిక్కు. 33 జిల్లాల కేంద్రాలకు వస్తే కలెక్టర్ని కలవడానికి ఉపయోగపడుతుంది, మీడియా అక్కడికి రావడానికి ఉపయోగపడుతుంది, వేల మంది మీరు సమీకరించడానికి ఉపయోగపడుతుంది. మీకు నెల రోజుల పాటు నేను రావడం కాదు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ మొత్తం సమీకరణలో మీతో భాగస్వామ్యం అవుతాయి. ఏది జిల్లా హలో 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 సమీకరణలో జిల్లా స్థాయి మహాసభకైనా, సన్నా మహాసభకైనా లేదా జిల్లా మహాగర్జనకైనా పేరు ఏది పెట్టినా దానికి నేను అటెండ్ కావడమే కాకుండా మీతో ఉండడానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వస్తుంది, సమీకరణలో భాగం కావడానికి లేదా ఎడ్యుకేట్ చేయడానికి. రెండోది, ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అన్ని విభాగాలు ఎంఆర్పిఎస్ కమిటీలు పడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకత్వం, మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం కూడా మొత్తం మన వికలాంగుల సమాజం కూడగట్టే అందరితో మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సమీకరణలో కూడా వాళ్ళు భాగస్వామి అవుతారు. జిల్లా కేంద్రాలకు వచ్చినప్పుడు సమీకరణలో భాగస్వామి అవుతారు, హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పుడు సమీకరణలో భాగస్వామి అవుతారు. ఇది మీరు మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను సవినంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే సమయంలో ప్లీజ్ అమ్మా వాళ్ళు భాగస్వామి అవుతారు. ఇకపోతే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం పెన్షన్దారులందరినీ కూడగట్టే చైతన్యం, సంఘ నిర్మాణం మీకున్నది, యుద్ధం నడిపిన అనుభవం ఉన్నది. మనకు లాస్ట్ నిమిషంలో వాహనాలు ఇబ్బందులుగా మారుతాయి కదా. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నదంటే, యుద్ధం నడిపేది మీరు, యుద్ధానికి నాయకత్వం ఇచ్చేది మీరు. ఒక్క త్యాగం చేయండి. అందరూ వెంటనే ఆర్థిక వనరుల రీత్యా మీకు అందుబాటులో ఉన్నారా లేదా పక్క పెట్టేసేయండి. మొదటి పాయింట్గా నేను చెప్పదలుచుకున్నది అంటే, ఒక గ్రామంలో ఒక 25 మంది వికలాంగుల సమాజం ఉంటే మీకు వచ్చే నెలలో 4,000 రూపాయలు ఇప్పటికి వస్తున్నాయి కదా. కనీసం ఆ 4,000లో కనీసం ఒక 1,000 రూపాయలు మాత్రం రేపు వాహనాల కోసమే ఖర్చు పెట్టే విధంగా సిద్ధపడండి మానసికంగా. అంటే ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడితే 50 మంది ఉన్న కాడ 50,000 మీకు అందుబాటులో ఉన్నట్టే కదా. నేను ఎందుకు చెప్తున్నంటే, ఎవరినో అడిగి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే కొంత లాస్ట్కు నష్టం వస్తుందేమో సమీకరణ కాడ అని ముందుగా చెప్తాను. నేను లాస్ట్కు పలానోళ్ళు పంపుతానన్నారు, పలానోళ్ళు బస్సు ఇస్తానన్నారు, పలానోళ్ళుగా ఇంకోటి వాహనం పెడతామన్నారు, కానీ సమయానికి ఇవ్వలేదు కాబట్టి నేను రాలేదనే మాట మీకు రావద్దు. ఎందుకు? మన ఊర్లో 150 మంది ఉంటారు ఆసరా పెన్షన్దారులు అందరూ. అందులో ఒక 25 మంది 30 మంది మన వికలాంగుల సమాజం ఉంటుంది. నాయకత్వం ఇచ్చేది ఇప్పుడు మీరే. నేను అంటున్నాను, 4,000 తీసుకునే కాడ మళ్ళీ 2,000 అందరికి పెంచే కాడ మీ మీద అభిమానం పెరుగుతుంది, మీ మీద గౌరవం పెరుగుతుంది. అరే వాళ్ళు సొంతం చేసుకొని మా అందరిని కూడా కట్టి మాకు పెన్షన్ సాధించింది అనే దానికంటే రేపు గ్రామ పంచాయతీ కాడ కూడా మీకు సహకారం అన్ని రకాలుగా అందుతుంది అనేసి కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. మీరు నా మాటను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను రేపు జరగబోయే ఏ ఎన్నికలు? స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడో ఒక దిక్కు మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి యుద్ధానికి, రాజకీయ యుద్ధానికి వచ్చేటప్పటికి, అరే ఇంతమందిని పెన్షన్ల కోసం మమ్మల్ని తీసుకొచ్చి మాకు సాధించి పెట్టింది మా వికలాంగుల సమాజమే కదా, వాళ్ళకు మేము అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ ఆలోచన పెరగడానికి దారి అసలు నంబర్ 1 నేను చెప్తున్నా. ఆ చివరి వారంలో, చివరి 4 రోజుల ముందు, చివరి 2 రోజుల ముందు ఎవరో మనకు సాయం చేస్తారు, బస్సులు ఇస్తారు, లారీలు ఇస్తారు అని చెప్పి మీరు ఎదురు చూసి మాకు రాలేదు, ఇస్తానని ఇచ్చేటోళ్ళు ఇవ్వలేదు కాబట్టి రాలేదనే మాట అంటే మన యుద్ధంలో మనం గెలవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు 4,000 వస్తున్నాయి, అది పోరాటం ద్వారా వస్తున్నాయి. మీరు 4,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు మాత్రం వికలాంగుల సమాజం గ్రామాల్లో ఖర్చు పెట్టుకోవడానికి, మానసికంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రెండో కాడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా రాజకీయ నాయకులు అయినా కాకపోయినా
వికలాంగుల సమాజం కోసం, వృద్ధుల వితంతుల సమాజం కోసం ఒక మీటింగ్ జరుగుతుందంటే అంతో ఇంతో సానుభూతి పరులు, మనకు సాయం చేసేటోళ్ళు కూడా శ్రేయభిలాషులు అక్కడ ఉంటారు. నేను వాళ్ళు కాంగ్రెస్ రూపంగా ఉన్నారని నేను అంటలేను, బీఆర్ఎస్ రూపంగా ఉన్నారని నేను అంటలేను, బీజేపీ రూపంగా అంటలేను, ఎవరి రూపంగా ఉంటారని నేను అంటలేను. కానీ శ్రేయభిలాషులు మాత్రం మనకు ఉంటారు. ఫస్ట్ పాయింట్ మాత్రం వికలాంగుల సమాజమే వాహనాలు ఏర్పాటు చేసుకునే చైతన్యం వచ్చే విధంగా తయారు కావాలి. సెకండ్ పాయింట్ అందరిని కూడా గట్టి ఖచ్చితంగా శ్రేయభిలాషుల లిస్టు తయారు చేసుకొని ఒక వారం 10 రోజుల ముందు నుంచే అన్న మాకు పెద్ద మీటింగ్ జరగబోతుంది, మీరు చూస్తున్నారు కదా, 19 నెలలుగా మాకు పెన్షన్ మాకు రాకుండా పోతుంది, అప్పటికి 19 నెలలు దాటుతుంది, 19 నెలలు అవుతుంది. ఏది మీరు ఎక్కువ పోయేది ఎప్పుడు? ఆగస్టు మొదటి వారంలో, ఆగస్టు 1 నుంచే మీరు శ్రేయభిలాషుల లిస్ట్ తయారు చేసుకొని పోయింది అనుకో, అప్పుడు 19 నెలలు కదా. 19 నెలలుగా మాకు పెన్షన్ పెట్టలేదన్నా, ఒక సభ జరుపుకుంటున్నాం కాబట్టి మీ సహాయం కావాలంటే తలో సహాయం చేయడానికి కూడా గ్రామాల్లో సిద్ధంగా ఉంటారు. అది కూడా అంతకుముందు మన సభలో తేలిన విషయం అనేసి మనం మర్చిపోద్దని సరైన అనుకుంటున్నాం. ఈ 2 భూను మీకు అండగా మిమ్మల్ని తీసుకెళ్లడానికి, మీతో ఎవరితోటైనా మాట్లాడించడానికి, మీ అద్దరులు పనిచేయడానికి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ శ్రేణులు కూడా మీకు సిద్ధంగా ఉంటాయి ఆ సమీకరణ కాడ కూడా. అందువల్ల మొదటి పాయింట్గా వికలాంగుల సమాజమే ఒక 1000 రూపాయలు వేసుకునే విధంగా చైతన్యం కావాలా. రెండో పాయింట్గా లాస్ట్ వారం రోజుల ముందు నుంచి ఒక 10 మంది టీమ్గా తయారై ఒక 10 మంది శ్రేయభిలాషుల లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మూడో పాయింట్గా ఎంఆర్పిఎస్ కూడా ఆ కసరత్తులో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి గ్రామం నుంచి వందలాది సంఖ్యలో తయారు కావడానికి మనకు అవకాశం ఉంటుంది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పద్ధతిలో గనక రాష్ట్రం మొత్తం కలియ తిరిగి, ఇప్పుడు అన్నారు కదా గ్రామాల నుంచి మండలాల నుంచి వద్దామని చెప్పి, అవును జిల్లా మహాసభలు జరుగుతున్నాయంటే గ్రామాల నుంచి రావాల్సిందే కదా, జిల్లా మహాసభలు జరుగుతున్నాయంటే గ్రామాల నుంచి రావాల్సిందే కదా. గ్రామాల నుండి అది ధర్నాకు వచ్చినా సన్నాహ సభకు వచ్చిన చైతన్యవంతం అవుతారు కదా. కాబట్టి ఈ వచ్చేదాన్ని మన సమీకరణగా మీరు భావించుకోగలిగితే అన్ని గ్రామాల్లో వాయిస్ రావడానికి అవకాశం ఉంటుంది, చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపే దాదాపు ప్రతి గ్రామానికి కరపత్రాలు చేరే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. ఒకటి, పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు అన్ని ఇళ్లకు కరపత్రం చేరే విధంగా కరపత్రం తీసుకుంటాం. ప్రతి ఊర్లో పబ్లిసిటీ పెరిగే విధంగా పోస్టర్ వచ్చేటట్టుగా చేస్తాం. మూడో పద్ధతిలో ఖచ్చితంగా ఎల్బీ స్టేడియం వర్క్ అంతా, ఏ బాధ్యత మీకు భారం లేకుండా ఎల్బీ స్టేడియం వర్క్ అంతా పూర్తిగా సభ నిర్వహణ మొత్తం బాధ్యత అంతా ఎంఆర్పీ తీసుకుంటుంది. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కావాల్సింది ఏంటి? మీకు కరపత్రం వస్తుంది, లక్షల కరపత్రాలు ఖచ్చితంగా ప్రింట్ కావడానికి అవకాశం ఉన్నది. పోస్టర్స్ ఖచ్చితంగా వస్తాయి, ప్రతి గోడ మీద పోస్టర్లు వేయడానికి అవకాశం ఉన్నది. మూడోది, ఇక్కడ ఎల్బీ స్టేడియంలో మీకు ఏమాత్రం భారం లేకుండా సభ నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను వస్తాను, ఎంఆర్పీ శ్రేణులందరూ మీకు అందంగా నిలబడతారు. ఇంకా కావాల్సింది ఏంటిది? అట్లనే తమ్ముడు సైదులు, దయచేసి నువ్వు మొత్తం 7 తర్వాత, ఏది జూలై 7 ఎంఆర్పీ శ్రేణులు, ఎంఆర్పీ సోషల్ మీడియా అంతా జూలై 7 మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కాబట్టి నీ నాయకత్వంలో మన ఎంఆర్పీఎస్ సోషల్ మీడియాను కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో 4 రోజులు నువ్వు, అదే సమయంలో ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా ఏకతాటి మీద మొత్తం పబ్లిసిటీ మాత్రం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఉండాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తమరా నీకు అవగాహన ఉన్నది, నీ చేతిలో గొప్ప మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఎంఆర్పీఎస్ కూడా ఉన్నది. కాబట్టి సమన్వయం చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా లక్షల మందిని సమీకరించడానికి మనకు అవకాశం ఉంటుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు 7వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో, దయచేసి సోమవారం నాడు నిజంగా కలెక్టర్లకు ఒక వినతి పత్రం ఇవ్వదలుచుకుంటే, సోమవారం నాడు ఇవ్వదలుచుకుంటే ఒక 10 మంది నుంచి 25 మంది తగ్గకుండా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఆ పని చేయండి. అదే సమయంలో 9వ తారీఖు నాడు, ఏది 9వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ జిల్లా స్థాయిలో కూర్చోవాలి. 9వ తారీఖు నాడు. 7వ తారీఖు నాడు కలెక్టర్లకు ఇవ్వండి. 7వ తారీఖు నాడు కలెక్టర్కి ఇవ్వండి వినతి పత్రాలు, అది ఎక్స్పోజ్ అవుతుంది కొంత. రెండోది, 9వ తారీఖు నాడు 33 జిల్లాలో విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు, విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ జిల్లా స్థాయిలో కూర్చొని కార్యాచరణ మీద దృష్టి పెట్టి మండలాలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, గ్రామాలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది 9వ తారీఖు వరకు ఉంటుంది. అదే సమయంలో 10, 11 తారీఖు లోపు, 12 తారీఖు లోపు, 10, 11, 12 తారీఖు లోపు గుర్తుపెట్టుకోండి. 10, 11, 12 తారీఖు లోపు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ వికలాంగుల సమాజం మొత్తం ఆసర పెన్షన్దారులందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఒక 50 నుంచి 100 మంది తగ్గకుండా, మినిమం 50 నుంచి 100 మంది తగ్గకుండా
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేసేయండి. అంటే మన కార్యాచరణ రోడ్ ఎక్కక ముందే వాళ్ళ మనసులో పడగలిగితే అప్పుడు జిల్లాలో జరుగుతున్న ప్రచారం వాళ్ళ మనసులో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 7వ తారీఖు నాడు మీరు కలెక్టరేట్ల ముందు వినతి పత్రం ఇవ్వండి, అది మీ ఆధ్వర్యంలో ఇచ్చేసేయండి. 9వ తారీఖు నాడు విహెచ్పిఎస్ మరి అన్ని విభాగాలు ఎంఆర్పిఎస్ అన్ని విభాగాలన్నీ జిల్లా స్థాయిలో సిట్టింగ్ జరిగేటట్టుగా మనం చేద్దాం. 9 అయిపోతే 10, 11, 12 తారీఖులోపు క్లోజ్ చేయండి. ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం ఇచ్చి దాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా 10, 11, 12 తారీఖు అది చేసుకుంటే 13వ తారీఖు నుంచి నా పర్యటన మొదలవుతుంది. మనకు 13 నుంచి రోజు 2 జిల్లాలకు వస్తా, రోజు 4 సభలకు వస్తా. అంటే 2 నియోజకవర్గాలు ఒక దిక్కు, 2 నియోజకవర్గాలు ఒక దిక్కు, 2 నియోజకవర్గాలు ఒక దిక్కు, మరో 2 నియోజకవర్గాలు ఒక దిక్కు, రోజు 4 సభలు. అంటే 19 నెల రోజుల పాటు జరిగే సభ ఎన్ని అయిపోతాయి? 120 అయిపోతాయి. 120 అంటే 120 నియోజకవర్గం నేను వచ్చినట్టే కదా. 2 నియోజకవర్గాలు ఒక్కొక్క దిక్కు పెట్టడం అంటే ఆటోమేటిక్గా ఎంఆర్పీ శ్రేణులందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత, మీరంతా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న తర్వాత అన్ని మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి అయితే కార్యకర్తలు వస్తారు కదా, అన్ని మండలాల నుంచి కార్యకర్తలు వస్తారు కదా. కాబట్టి గ్రామ స్థాయికి ప్రచారం అయితే వెళ్తుంది కదా. గ్రామ స్థాయి ప్రచారం వెళ్తే రావాల్సింది ఎందుకు అక్కడనే కదా. కాకపోతే ఆ చలో హైదరాబాద్ కంటే ముందు అన్ని మండలాల్లో ఒక్కరోజు టైం ఇద్దాం. చలో హైదరాబాద్ 13 కంటే ముందు అన్ని మండలాల్లో ఒకరోజు టైం ఇచ్చి ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి అనే పేరుతో లేదా ఎంఆర్ఓ కార్యాలయాలకు ముందు ధర్నా అనే పేరుతో ఒక వినతి పత్రం ఇవ్వడానికి అది చేస్తే మనం ఎన్ని మండలాల్లో మన వాళ్ళు సక్సెస్ చేస్తారో అక్కడ మనకు కొంత ముందే అంచనా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 10 రోజుల ముందే దాన్ని పెట్టేద్దాం. అప్పటి వరకు నా మొదటి విడత పర్యటన అయిపోతుంది కనుక ఒక 10 రోజుల ముందు చలో హైదరాబాద్ 10 రోజుల ముందే మండల స్థాయిలో మనం ధర్నాలు పిలుపునిస్తే ఒకరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలు జరగలిగితే మనకు శక్తి తెలుస్తుంది. ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు విహెచ్పిఎస్ ఎట్లా కూడగట్టని తెలుస్తుంది. అప్పటి నుంచి మనం సమీకరణ మీద చలో హైదరాబాద్ దృష్టి పెట్టగలిగితే లక్షల మందిని హైదరాబాద్ రప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాకు నమ్మకం ఉన్నది. మీరందరూ కష్టపడితే, ఎంఆర్పిఎస్ మీకు అండగా నిలబడితే, ఓకే, నిజంగా వికలాంగుల సంఘాలకు నిజంగా యుద్ధం నడపాలనే ఆలోచన ఉంటే మనకు అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఆగస్టు 13 తారీఖు నాడు యుద్ధాన్ని కొనసాగించే విధంగా మహాగర్జన పెట్టుకుందాం. దానికి మీరు మానసికంగా ఇప్పటి నుంచి సిద్ధపడి ఈ క్షణం నుంచి నేను అంటున్నాను 7 వరకు నుంచి నేను జూలై 7 వరకు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం కాబట్టి అదొక్క రోజు మినహాయిస్తే మిగిలినంతా కాన్సన్ట్రేషన్ వెంటనే కరపత్రం నేను జిల్లాలకు రాకముందే మీకు కరపత్రం చేతికి రావాలి. మధ్యలో పోస్టర్ రావాలి. పోస్టర్ ఇప్పుడే అవసరం లేదు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. కరపత్రం అంటే ఇళ్లకు పంచేది కాబట్టి 13వ తారీఖు లోపే మీ చేతి కరపత్రాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుందాం. మధ్యలో పోస్టర్లు రావడానికి అవకాశం ఉంటుంది. రోజు మన తమ్ముడు యాదవ్ నాయకత్వంలో, సైదుల్ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా బృందం కూడా గ్రౌండ్ వర్క్ చేయడానికి మనకు ఎక్కువ అవకాశం ఉన్నది కనుక మీరందరూ కష్టపడి పూర్తి సమయం వెచ్చించి యుద్ధాన్ని నడిపిద్దాం. భారతదేశం ప్రపంచం మన వైపు చూసే విధంగా, మన గౌరవం ప్రపంచంలో మొత్తం పెరిగే విధంగా ఒక యుద్ధాన్ని నడుపుదాం, అనుకున్న సాధిద్దాం అనే విషయం కూడా మీరు తీసుకొస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. భోజనాల తర్వాత ముఖ్యంగా కూర్చుంటాం. భోజనాలు మనకు వెనకాల ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. భోజనాల తర్వాత ముఖ్యము ఈ కోరికంపి కూర్చొని ఒక పొద్దు నాడే పడిసినదో ఉద్యమదారై నడిసినదో ఆ పొద్దే మొంద కృష్ణన్నయ్యి ముందర నడిసినదో దండై దండోరేసినదో అడవిని వదిలి ఆయుధ వదిలి మాదిగ బతుకుల కోసలు చూసి జాతికి ద్రోహం చేసేటోళ్లపై యుద్ధం ప్రకటించి సమరానికి శంఖం పూరించి తూర్పు దిక్కున ఒక పొద్దు నాడే పొడిసినదో ఉద్యమదారై నడిసినదో ఆ పొద్దే మంద కృష్ణన్నయ్యి ముందర నడిసినదో దండై దండోర